హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను రాజు. ఇంతకుముందు వీడియోస్ ఎక్కువేం చేయలేదు, కానీ ఈ మధ్య చేస్తాను. ఎందుకంటే ఈ మధ్య బాగా టెన్షన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. ఎందువల్లంటే ఇప్పుడు బైక్ వేసుకొని బయటకు పోతాం కదా, ఈ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేదని ఫైన్ వేస్తారు. ఇవి కొంచెం బాగా ఫైన్లు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. అసలు అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఏం చేస్తుంటారంటే ఎక్కడో చోట దాక్కుని ఉంటారు. మన ఇంతకుముందు అయితే రోడ్డు మీద కనిపించేవాళ్ళు కదా, ఇప్పుడు అసలు కనిపించట్లేదు. ఎక్కడో చోట దాక్కుని సీక్రెట్గా తీస్తున్నారు ఫోటోలు. ఆ ఫోటోలు ఎప్పుడు వస్తాయంటే అసలు తీసింది కూడా మనకు తెలియదు. వాళ్ళు ఎక్కడెక్కడ లేరు కదా, ఈ ఫోటో ఎప్పుడు తీశారు ఏంటని చెప్పి మనం బ్రెయిన్ బదులు కొట్టేసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఎక్కడో చోట సీక్రెట్గా కూర్చొని ఫోటోలు తీసి ఇంకా మనకి పంపిస్తుంటారు. ఇది కొత్త టెక్నాలజీ అయిపోయింది. టెక్నాలజీ అంటాం కంటే ఆ తలగా మన పేట్ అని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. అబ్బో, ఈ ఫైన్లు వాళ్ళు తట్టుకోలేకపోతున్నాం బాబోయ్. ఈ సంపాదన కంటే ఈ ఫైన్లు కట్టడం ఎక్కువైపోతుంది. అందుకనే తప్పక హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నాము. కానీ హెల్మెట్ పెట్టుకుంటే కొంచెం సేఫేలండి. అలాగని అస్తమానం హెల్మెట్ పెట్టుకోవటం చాలామందికి ఇష్టం ఉండదు కదా, కానీ పెట్టుకోవాలి తప్పదు. ఈ ఫైన్కి భయపడి పెట్టుకోకపోతే ఆ జేబు చిల్లే వచ్చినట్టు ఈ పక్క పోతూనే ఉంటుంది. ఇక్కడ ఎందుకు వీడియో చేస్తున్నా అంటే మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకు పడ్డ పని నాకైతే బీభత్సంగా ఫైన్లు పడ్డాయి. ఎప్పుడు వేసారు కూడా తెలియదు. మీరన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పి వీడియో చేస్తున్నాను. మీరన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫైన్లు పడ్డాయి అంటే వచ్చే రూపాయికి రూపాయిన్నర పెట్టి కట్టాల్సి వస్తుంది. ఆ బైక్కి పెట్రోల్ పెట్టి మళ్ళీ రిపేర్లు సర్వీసింగ్ చేయించి ఇవన్నీ చేయించి మళ్ళీ వాళ్ళకి ఫైన్ కూడా కట్టాలంటే ఇంకా మన వల్ల ఏ పని కాదు కదా. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. బీ సేఫ్. ఈ ఫైన్లుకి అయితే దొరకకండి. అన్ని రూల్స్ పాటించండి. నేను పాటించక జేబులో బొక్కబడింది ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.